నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరాం శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరాల్లో మకర రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఆదాయం 8, ఖర్చు 14. అంటే ఆదాయానికి కంటే కూడా ఖర్చు కొన్ని. ఇక రాజ్యపూజ్యం అవమానాల దగ్గరకు వస్తే రాజ్యపూజ్యం 4, అవమానాలు 5. అంటే 1% కాస్త అవమానాలు ఉన్నాయి. ఇంకా వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే సంపాదనకి ఖర్చు ఎక్కువగా కనపడుతూ ఉంది. సంపాదనకి డబల్ ఖర్చు కనపడుతుంది ఒక రకంగా. దాన్ని అధిగమించడానికి నానాయాతనలు పడుతూ ఉంటారు. దాన్ని ఆ నష్టాన్ని పూడ్చాలి అనే ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దానికోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది. అది కాస్త వీళ్ళకి ప్లస్ పాయింట్ కనపడుతుంది. వీళ్ళు దేవతారాధన బాగా చేస్తూ ఉంటారు. దేవతల్ని అంటే ఇక ఒక రకంగా చెప్పాలి అంటే పిచ్చి ఇంక వీళ్ళకి దేవుడు అంటే. ఆ విధమైన దేవతారాధన చేస్తుంటారు. అది ఆధ్యాత్మిక పరంగా మానసిక స్థైర్యాన్ని కూడా ఇస్తుంది. వీళ్ళకు మొదటి నుంచి ఉంది. ఆ దేవతారాధన ఈ సంవత్సరం వచ్చింది అని కాదు. వీళ్ళకి మొదటి నుంచి దేవతలు అంటే మంచి నమ్మకము, భక్తి ఇవి ఉన్నాయి. అందుకే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం అవమానాలు తక్కువ కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు అదే దేవతారాధనని వీళ్ళు కంటిన్యూ చేయడం మంచిది. ఎంత పిచ్చి పెట్టుకున్నారో ఆ పిచ్చిని కంటిన్యూ చేయాలి దేవుళ్ళ మీద. అది వీళ్ళకి కాస్త కలిసి వస్తుంది. విద్యార్థులు విషయానికి వస్తే కష్టపడాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కష్టపడి చదవాల్సిందే. ఇంకా మార్గం వీళ్ళకి లేదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మేధా దక్షిణామూర్తిని బాగా నమ్మాలి వీళ్ళు. మేధస్సుని ఆయన బాగా ఇస్తూ ఉంటాడు, జ్ఞాపక శక్తిని ఇస్తూ ఉంటాడు. కాబట్టి మేధా దక్షిణామూర్తిని కనుక వీరు ఆరాధిస్తే చదువులో కాస్త ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది. ఇంకా వ్యవసాయ రంగానికి వస్తే అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతుంటాయి. కాస్త పర్వాలేదు. ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీద అమ్మ హాయిగా ఉందిరా నాయన అనుకునే జీవితం వీళ్ళకి కనపడుతుంది. వ్యవసాయ రంగంలో వాళ్ళకి ప్రతి పంట రకరకాల పంటలు వేస్తున్నారు. అన్ని రకాల వ్యవసాయ రంగం వాళ్ళకి కూడా, అన్ని పంటలు పండించే వాళ్ళకి కూడా అమ్మ హాయిగా ఉందిరా అని కాస్త పర్వాలేదు అనుకునే విధంగా వీళ్ళ వ్యవసాయం సాగుతూ ఉంటుంది. అమ్ముడు పోవటం కానీ అన్ని రంగాలుగా పంట విషయంలోకి వస్తే మాత్రం బాగుంది. ఇక వీళ్ళ వివాహ విషయానికి వస్తే వివాహాలు కానిటువంటి వారికి వివాహాలు అవుతాయి. ఈ సంవత్సరం మొత్తం గొప్పతనం ఏంటంటే ప్రతి రాశి వారికి వివాహం అవుతుంది. అదొకటి. అందులో వీళ్ళు కూడా ఉన్నారు. ఇలా వివాహాలు కానిటువంటి వారికి వివాహాలు అవుతాయి. వివాహాలు కూడాను వీళ్ళకు ఆశాజనకమైనటువంటి వివాహాలు అవుతాయి. మంచిగా కోరుకున్న అబ్బాయి ఇచ్చాడు, కోరుకున్న అమ్మాయి ఇచ్చింది అని కాస్త అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటారు కదా, సేమ్ అలానే ఉంటుంది. చక్కటి అందగాళ్ళు కావాలి అని కోరుకుంటే అలానే వస్తారు. చక్కటి చదువుకున్న వాళ్ళు కావాలి అంటే చదువుకున్న వాళ్ళు వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ నాకు సపోర్ట్గా ఉండాలి అనుకుంటే అలానే ఫ్యామిలీ సపోర్ట్గా ఉండాలి. ఇట్లా వీళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నెరవేరుతాయి. అలాంటి వాళ్ళే వీళ్ళకి దొరుకుతారు. ఇద్దరికీ కూడాను మంచిగా ఉంటుంది. ఇద్దరు కూడా దైవబలాన్ని పెంపొందించుకునే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వివాహ విషయంలో ప్రేమ వివాహాలు అయ్యేటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కావనే చెప్పుకోవాలి. వెళ్తారు, లేచిపోతారు, వెళ్తారు, దొరుకుతారు. కొంతమంది బస్టాండ్ దగ్గర కూడా పోకముందే దొరుకుతారు. అలాంటి వాళ్ళు కాస్త దొరుకుతారు. చెప్పు దెబ్బలు, కర్ర దెబ్బలు వీళ్ళకు తప్పవు, ఖచ్చితంగా తప్పవు. ఇకపోతే ప్రేమ విషయాలకు వస్తే వీళ్ళు కొంతమంది వెళ్ళిపోయి ఉదాహరణగా హైదరాబాదే వచ్చారు. ఎవరికి హైదరాబాద్లో ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి ఇది ఒక రూమ్ తీసుకొని కాస్త ఎంజాయ్ చేస్తున్న సమయంలో దొరుకుతారు. అది కూడా ఉంది వీళ్ళ దగ్గర. కాబట్టి అట్లా దొరికి దెబ్బలు తినేది మొత్తానికి దొరుకుతారు. ప్రేమ వివాహాల్లో మాత్రం ఎట్టి పరిస్థితులు దొరకటం, దెబ్బలు తినటం తప్పదు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఆర్థికంగా లెక్క వేసుకుంటే ఇందా మనం చెప్పినట్టుగా కాస్త ఖర్చు కనపడుతుంది. అయినప్పటికీ నిలదొక్కుంటారు. పర్వాలేదులే, ఏం కాదులే అని వాళ్ళకు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఒకళ్ళు చెప్తున్నది
వింటారు. కానీ వీళ్ళకు అనుకున్నది ఏదైతే ఉందో వాళ్ళది వీళ్ళు అనుకున్నది టాలీ చేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు పోతారు. ఆ విధంగా ఆర్థికంగా వీళ్ళు కాస్త ఉన్న దాంట్లో నుంచి ఆలోచనలు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు బాగా చేస్తుంటారు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా కాస్త పర్వాలేదనే చెప్పుకోవచ్చు. పూర్తిగా బాగుంటుంది అని కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళి ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం సూపర్ ఉంది అనట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా సూపర్ ఉంటుంది, అక్కడికి పోతే అని చెప్పి పంపిస్తే వీళ్ళు అక్కడికి వెంటనే నేను సూపర్ ఉన్నా అని చెప్పుకుంటారు, కానీ సూపర్ ఉండరు. ఎందుకంటే పరువు పోకుండా చెప్పుకునే మాటలే తప్ప అక్కడ ఎట్టి పరిస్థితుల్లో సూపర్గా ఉండరు. సో కొత్త అవకాశాల కోసం చూసుకునే వాళ్ళకి, అలాగే వృత్తిపరంగా కాస్త గుర్తింపు కోసం చూసుకునే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా? కొత్త అవకాశాలు అంటే చేతికి వచ్చినట్టే వచ్చిపోతాయండి. ఇంకా అయిపోయింది, ఇంకా పట్టా నా చేతికి వచ్చింది, కథం రాత్రికి రాత్రి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఉంటుంది. ఈ మన ఉద్యోగాల్లో కూడా బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ, నాకు ఇంకేముంది రేపు వాడు ప్రకటిస్తున్నాడు నా పేరే, ఇంకా నెక్స్ట్ నాదే ఇంకా ఇప్పుడు అన్నట్టు అనుకుంటాడు. రాత్రి రాత్రి నా పేరు కాకుండా ఇంకోటి పేరు వచ్చింది అని తెలిసి ఇంకా వీడు ఏం చేయలేక బాధపడే పరిస్థితి కనబడుతుంది. ఇక గురుగారు, సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళకి మంచి ఫలితాలు రావాలి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ మనస్థైర్యమే వీళ్ళకు మంచి ఫలితాన్ని ఇస్తుందండి. దేవుడి మీద భారం వేసి ఆ మనస్సులో ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళటమే వీళ్ళకు. ఇంకా ప్రత్యేకంగా ఏది చెప్పాల్సిన పని లేదు. భగవంతుడిని నమ్ముతుంటారు ఎట్లాగూ. సో ఆ విధంగా నమ్ముతూ వీళ్ళ మనస్సుకు వీళ్ళు ధైర్యాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళటం తప్ప వీళ్ళకి ఇంకా ఏదీ లేదు. భగవత్ ప్రదక్షిణ నమస్కారాలే వీళ్ళని కాపాడుతూ ఉంటాయి. సో విశేషంగా ఏదన్నా దానాలు చేసుకుంటే బాగుంటుందంటారు? దానాలు అంటే వీళ్ళకు ఎక్కువగా ఏ దానం చేస్తే బాగుంటుంది అన్న విషయానికి వస్తే వస్త్రదానం బాగుంటుంది. పేదవాళ్ళకి చలికాలంలో ఏ కాలంలో అయినా సరే రగ్గులు కప్పటము, దుప్పట్లు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, ఇలా ఏ రకమైనటువంటి కేవలం పేదవాళ్ళకు మాత్రమే ఇది ఎక్కువగా ఫలితాన్ని వీళ్ళకి బాగా వస్తుంటుంది. మొత్తానికి కొత్త సంవత్సరం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు గురుగారు.